మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా ఆయన గురువారం ఆసుపత్రిలో చేరారు. బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలు మానిటర్ చేయడానికి ఆసుపత్రిలో చేరాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో ఆయన 2 రోజులు అక్కడే ఉండి చికిత్స పొందారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి నందీనగర్లోని నివాసానికి వెళ్లారు. ఇక కేసీఆర్ 2 రోజుల పాటు నందీనగర్ నివాసంలోనే ఉండనున్నట్లు సమాచారం. రేపు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా నీటి వివాదాలపై స్పందించే అవకాశం కనిపిస్తోంది. నిన్న పరామర్శకు వచ్చిన నేతలతో కేసీఆర్ పలు అంశాలపై చర్చించారు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికి కేసీఆర్ అయితే యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సో రేపు మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మెయిన్ గా ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఎక్కువగా అంతా నడుస్తుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ శాలిని, కొద్దిసేపటి క్రితమే సోమాజిగూడ యశోద హాస్పిటల్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఆయన సోమాజిగూడ యశోద హాస్పిటల్ నుంచి నేరుగా బంజారాహిల్స్లో ఉన్నటువంటి నందీనగర్ నివాసానికి చేరుకున్నారు. సో మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా బీఆర్ఎస్ నేతలందరూ కూడా మరోసారి కేసీఆర్తో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే రేపు గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం తెలంగాణ భవన్లో ఉండే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా మనకి సమాచారం. ఎందుకంటే గురువారం సాయంత్రం ఆయన జనరల్ హెల్త్ చెకప్లో భాగంగా సోమాజిగూడ యశోద హాస్పిటల్లో ఆయన కొన్ని టెస్టులు చేయించుకున్నారు. అయితే అందులో ఆయనకి షుగర్ లెవెల్స్ పెరగడం, సోడియం లెవెల్స్ తగ్గడం వైద్యులు గుర్తించారు. అయితే 24 గంటల పాటు వైద్యుల సమక్షంలోనే కేసీఆర్ ఉండాలని సూచన చేయడంతో ఆయన సోమాజిగూడ యశోద హాస్పిటల్లోనే ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా యమ్మల ప్రశాంత్ రెడ్డి, సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే అనేక అంశాలు వారితో చర్చించారు. అంటే ముఖ్యంగా ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎరువులు సకాలంలో రైతులకు అందుతున్నాయా లేదా, దాంతోపాటు ముఖ్యంగా కృష్ణా జలాలు, గోదావరి జలాలకు సంబంధించి ప్రస్తుతం బనకచెర్ల ఇష్యూ తెరపై వచ్చింది కాబట్టి ఆ ఇష్యూ పెద్దగా నడుస్తుంది కాబట్టి సో దీనిపైన కూడా వారితో చర్చించినట్టుగా కూడా తెలిసింది. కాబట్టి సో రైతులకు సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వారికి సకాలంలో ఎరువులు కానీ, అదేవిధంగా ఇటు కృష్ణా జలాలు ఎడమకాలం నుంచి సాగర్ ఎడమకాలం నుంచి ఇటు నల్గొండ, అదేవిధంగా ఖమ్మం రైతులకు సంబంధించి నీరు సకాలంలో అందుతుందా లేదా అనే అంశాలపైన కూడా చర్చించారు. అయితే చర్చించిన తర్వాత ఖచ్చితంగా రైతులకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి వాళ్ళు అనేక అంశాలు అందులో చర్చకు వచ్చాయి కాబట్టి సో ఖచ్చితంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా సో ఖచ్చితంగా రేపు కేసీఆర్ ఈ యొక్క అంశాలపైన మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు చాలా నష్టం కలుగుతుందని, ఎందుకంటే గోదావరి జలాలను బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా పెన్నా బేసిన్కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది కాబట్టి సో అలా తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెలంగాణకు కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సో దీనిపైన పదే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ బీఆర్ఎస్ పార్టీకి విసురుతున్నారు. ఎందుకంటే బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకోమని ఆనాడే ముఖ్యమంత్రికి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ జీవో ఇచ్చారు. సో ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి, దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలు పెడతాము, చర్చకు రండి అని చెప్పేసి పదే బీఆర్ఎస్ పార్టీకి సవాల్ రేవంత్ రెడ్డి విసురుతున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు అంశంకు సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది విషయంపైన కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలనేది కూడా ఒక నిర్ణయానికి బీఆర్ఎస్ పార్టీ వచ్చినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా కేసీఆర్ రేపు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క అంశం ప్రజలకు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బనకచెర్ల విషయం వల్ల తెలంగాణకు ఎంత నష్టం జరుగుతుంది, అసలు ఎవరు ఏం చేశారు అనే దానిపైన కూడా ప్రజలకు తెలియాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దానిలో భాగంగా ప్రజలకు కూడా సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పదే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు పెడతాము, చర్చకు రెడీనా అని చెప్పేసి సవాల్ ఇస్తున్నారు కాబట్టి సో అందుకు కొద్దిసేపటి క్రితమే
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ మీడియా సమావేశంలో అనేక అంశాలు కేటీఆర్ మాట్లాడారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాల్ విసరడం కాదు, మేము చాలు రేవంత్ రెడ్డికి, ఎందుకంటే అంశం ఏదైనా ఖచ్చితంగా ప్రజలకు ఎవరేం చేశారో, కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాలన ఏ విధంగా ఉంది, 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలన ఏ విధంగా ఉంది, ఎవరేం చేశారు, ఎవరెవరు ఏమి హామీలు ప్రజలకు ఇచ్చారు, ఎవరిని నెరవేర్చకుండా ఏం చేస్తున్నారు అనే అంశాలు ఖచ్చితంగా చర్చకు మేము రెడీ. రేవంత్ రెడ్డి సవాల్ను నేను స్వీకరిస్తున్నాను, ఆయన ఎక్కడ చర్చ పెట్టినా కూడా నేను వస్తానని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి సవాల్ను కేటీఆర్ స్వీకరించి, సో అందుకు ఈ నెల 8వ తారీఖు రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చ పెడదాము, దమ్ముంటే రేవంత్ రెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రావాలి, బీఆర్ఎస్ పార్టీకి నుంచి నేను నాతో పాటు కొంతమంది మాత్రమే, అంటే 15 మంది మాత్రమే వస్తాం, ఎక్కువ కూడా రాము, మంది మార్బలం లేకుండా రేవంత్ రెడ్డితో పాటు ఉన్నటువంటి కొందరు మంత్రులైనా సరే ఎమ్మెల్యేలైనా సరే రావాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి కేటీఆర్ సవాల్ ఇచ్చారు రేవంత్ రెడ్డికి. మరి చూడాలి ఎటు దారి తీస్తుందో ఇది. ప్రస్తుతం అయితే కేసీఆర్ మాత్రం ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది, తన ఆరోగ్యం బాగానే ఉంది, సో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొంత షుగర్ లెవెల్స్ పెరగడం, సోడియం లెవెల్స్ తగ్గడం వల్లనే నీరసంగా ఉన్నది. దానిలో భాగంగా జనరల్ హెల్త్ చెకప్లో భాగంగానే గురువారం సాయంత్రం నేను సోమాజిగూడ యశోద హాస్పిటల్లో కొన్ని చెకప్లు చేయించుకున్నాను. అందులో షుగర్ లెవెల్స్ పెరిగినట్టుగా కూడా గుర్తించారు. కాబట్టి సో అందుకు వైద్యుల సమక్షంలో 24 గంటల పాటు ఉంటే బాగుంటుందని కూడా సూచన చేయడంతో నేను ఉన్నానని చెప్పేసి కూడా ఆయన పార్టీ నేతలకు చెప్పినట్టు కూడా సమాచారం. అయితే యాక్టివ్గా ఉన్నాను, సో ఖచ్చితంగా రానున్న రోజులలో పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా సత్తా చాటాల్సిందే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాలనపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. కాబట్టి సో రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో, రైతు డిక్లరేషన్ వరంగల్ వేదికగా ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి సో ఖచ్చితంగా రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పాలనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నది. కాబట్టి సో రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సో అందుకు బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా రైతులందరూ కూడా మరోసారి ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సో రైతులకు ప్రజెంట్ ఖరీఫ్ సీజన్లో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి కూడా పార్టీలో చర్చించినట్టుగా కూడా సమాచారం. దానిలో భాగంగా అవసరమైతే తెలంగాణ భవన్లో ముఖ్య నేతలతో కేసీఆర్ మరోసారి రైతుల అంశాలకు సంబంధించి ఖరీఫ్ సీజన్లో రైతులకు ఏమేమి అవసరం ఉన్నాయి, అవి సకాలంలో అందుతున్నాయా లేదా, ఒకవేళ అందకపోతే పార్టీ కార్యాచరణ ఏ విధంగా మనది ఉండాలి, ఖచ్చితంగా గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాన్ని ప్రజల్లోని ఎండగట్టాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇక రేపు మీడియా సమావేశం ఒకవేళ ఉంటుంది, లేదంటే మాత్రం కీలక నేతలతో కేసీఆర్ మరోసారి భేటీ అవుతారని కూడా మనకి సమాచారం. ఎందుకంటే ముఖ్యంగా రైతు ఎజెండానే అని చెప్పేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నయవంచనకు గురి చేస్తుంది, రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతుంది. ముఖ్యంగా రైతు భరోసా కూడా చాలా వరకు కట్ చేశారు. దాంతోపాటు రైతు రుణమాఫీ ఏదైతే ఉందో, రైతు రుణమాఫీ దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశామని చెప్పేసి గొప్పలు చెప్తుంది. కానీ 18,000 కోట్ల రూపాయల కంటే కూడా ఎక్కువ రైతు రుణమాఫీ కాలేదు. చాలా మంది రైతులు 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతు రుణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా రైతు రుణమాఫీ కోసం ఇప్పటికి కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఎన్నికలు ఏవైనా సరే ఎప్పుడు వచ్చినా సరే బీఆర్ఎస్ పార్టీని ఆదరించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సో ఎక్కడ చర్చ పెట్టినా సరే రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది, సో ఇప్పుడు 18 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన రైతులకు ఏం చేసింది అనే దానిపైన చర్చకు మేము రెడీ. కాంగ్రెస్ ప్రభుత్వం రెడీనా, సీఎం రేవంత్ రెడ్డి రెడీనా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సవాల్ను స్వీకరిస్తుంది. రేవంత్ రెడ్డి సవాల్ను బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వానికి సవాల్ విసురుతుంది. ఎక్కడైనా సరే అసెంబ్లీనా, లేకపోతే హైదరాబాద్ వేదికగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్నా సరే ఇంకెక్కడైనా సరే మేము చర్చకు రెడీ. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో అయినా సరే చర్చకు రెడీ అని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. కాబట్టి చూడాలి మరి. ఇక ఖచ్చితంగా రైతు అంశాలే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చేంత వరకు కూడా రైతుల పక్షాన ఉండి పోరాడతామని చెప్పేసి కూడా గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి సో అందుకు ఒక కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. సో అందుకు నిన్న కొందరు నేతలతో కేసీఆర్ భేటీ అయ్యి ఏ అంశాలు చర్చించారు. కాబట్టి సో రేపు కేసీఆర్ మీడియా సమావేశం తెలంగాణ భవన్లో ఉంటే మాత్రం ఏ అంశాలు కూడా చెప్పే అవకాశం ఉంది. సో తర్వాత పార్టీ కమిటీలు, తర్వాత సభ్యత్వ నమోదు, సో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా కార్యాచరణ సిద్ధం చేసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉన్నట్టు కూడా మనకి సమాచారం. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు.